ఈరోజు ఫోటోషాప్లో లేయర్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక న్యూ డాక్యుమెంట్ని ఓపెన్ చేద్దాం. ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి మనం వర్క్ చేయబోయే డాక్యుమెంట్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉండాలి, రెజల్యూషన్ ఎంత ఉండాలి అనే విషయాలు ఇందులో మనం సెట్ చేయవచ్చు. మనకు కావాల్సిన విధంగా మనం డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇంచెస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇంచెస్ సెలెక్ట్ చేసి విడ్త్ ఒక 10 inches క్రియేట్ చేద్దాం. అదేవిధంగా హైట్ ఒక 8 inches టైప్ చేద్దాం. అదేవిధంగా రెజల్యూషన్ కూడా మనం 72 ఉంది, దాన్ని కూడా మనం మార్చుకోవచ్చు. తర్వాత మనం తీసుకునే డాక్యుమెంటు మనం ఇక్కడ ట్రాన్స్పరెంట్గా సెట్ చేద్దాం డాక్యుమెంట్ని. ఇప్పుడు ఓకే చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ క్రియేట్ అయింది. ఈ డాక్యుమెంట్లో మనకి మన లేయర్స్, రకరకాల లేయర్స్ ఉపయోగించి మనకు కావలసిన వర్క్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేయర్ అనే విండో ఇక్కడ మనకి ఉంటుంది. ఈ లేయర్ విండో కనుక డిస్ప్లేలో కనపడకపోతే విండో మెనూలోకి వెళ్ళి ఇందులో లేయర్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ విండో ఇందాక టిక్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం క్లిక్ చేసినప్పుడు ఆఫ్ అయింది. ఇప్పుడు మళ్ళీ అదే ఆన్ చేస్తున్నాను. లేయర్స్ విండో రావడాన్ని గమనించవచ్చు. ఇది లేయర్స్ విండో. దీన్ని సెపరేట్గా కూడా ఈ ప్యానల్ని సెపరేట్ చేసి ఏ ప్యానల్కి ఆ ప్యానల్ మనకు కావాల్సి వచ్చినప్పుడు ప్లేస్లో సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు. లేదు అన్నీ కలిపి ఒకే దాంట్లో సెట్ చేద్దామన్నా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లేయర్స్ విండోలో ఒక లేయర్ మనం ఇప్పుడు ఫస్ట్లో క్రియేట్ చేసింది ఒక లేయర్గా క్రియేట్ అయింది. ఇక్కడ లేయర్ 1 అని ఇక్కడ మనం టైటిల్ రావడం గమనించవచ్చు. ఈ టైటిల్ మార్చాలి అంటే కరెక్ట్గా ఆ లెటర్స్ మీద డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మనం వాటికి రీనేమ్ చేయొచ్చు. ఇమేజ్ 1 అని నేమ్ టైప్ చేశాను. ఇప్పుడు ఈ లేయర్ ఇమేజ్ 1 అనే పేరుతో ఇక్కడ మనకి డిస్ప్లేలో కనబడుతుంది. ఈ లేయర్ కాకుండా ఇంకా అదనంగా లేయర్స్ ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఈ లేయర్స్ విండోలో కింద అడుగు భాగాన చూసినట్లయితే మనకు ఇక్కడ కొన్ని మెనూలుగా కొన్ని బటన్స్ కనపడతాయి. ఈ బటన్స్లో ఇక్కడ ఈ చివర న్యూ లేయర్, క్రియేట్ ఏ న్యూ లేయర్ అనే బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ న్యూ లేయర్ రావడం గమనించవచ్చు. ఇందాక మనం ఇమేజ్ 1 అనేది ఇక్కడ కిందకి జరిగింది. మనం ఎప్పుడైతే న్యూ లేయర్ క్రియేట్ చేస్తున్నామో ఆ లేయరు ఒకదాని మీద ఒకటి క్రియేట్ అవుతూ వెళ్తూ ఉంటాయి. అవి అలాంటి లేయర్స్ మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోసారి క్లిక్ చేస్తున్నాను, లేయర్ 2 ఇంకో లేయర్ క్రియేట్ అయింది. ఇంకోసారి క్లిక్ చేస్తున్నాను, లేయర్ 3 ఇంకో లేయర్ క్రియేట్ అయింది. ఈ విధంగా మనం ఎన్ని లేయర్స్నైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆ లేయర్స్తో మనం వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఆ లేయర్స్కి రీనేమ్ కూడా చేసుకోవచ్చు. అలాగే లేయర్స్ని ఇక్కడ మనం లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నవన్నీ ఎంటీ లేయర్స్. ఈ ఎంటీ లేయర్స్లో మనం ఏదైనా ఇమేజ్ని తీసుకుని వచ్చి వాటితో మనం వర్క్ చేసుకోవచ్చు. ముందు ఒక న్యూ లేయర్ని ఓపెన్ చేద్దాం. దీన్ని మనం కాపీ చేద్దాం. కాపీ చేయాలంటే ముందు మనం సెలెక్ట్ చేద్దాం. మనకు కావాల్సిన ఏరియా వరకు సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి కాపీ మీద క్లిక్ చేసి ఈ విండోను, ఈ డాక్యుమెంట్ మనం క్లోజ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో, ఏ లేయర్లో మనం దీన్ని కాపీ చేయాలనుకుంటున్నామో ఆ లేయర్ని సెలెక్ట్ చేసి దాంట్లో ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తే ఆ లేయర్లోకి ఇక్కడ మనం కాపీ చేసి తీసుకొచ్చిన ఇమేజ్ రావడాన్ని గమనించవచ్చు. అదేవిధంగా ఇంకో డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఇమేజ్ ఓపెన్ చేసి దాన్ని కాపీ చేసి లేయర్ 1 అలాగే ఇంకోటి లేయర్ 2 అట్లా కూడా చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఈసారి లేయర్ 1లోకి డైరెక్ట్గా డ్రాగ్ చేసి ఎలా తీసుకురావాలో ఇప్పుడు చెప్తాను. ఇంకోటి డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాము. ఇంకో డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఇందాక ఓపెన్ అయినట్లుగానే ఇప్పుడు ఇంకో డాక్యుమెంట్ ఓపెన్ అయింది.
ఇది ఇందాక మనం వర్క్ చేసుకుంటున్న అన్టైటిల్ డాక్యుమెంటు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని సెపరేట్ చేద్దాం. ఇది ఇప్పుడు మనం ఓపెన్ చేసిన డాక్యుమెంటు. ఈ డాక్యుమెంట్లోంచి మనం చేస్తున్న డాక్యుమెంట్లోకి డైరెక్ట్గా ఎలా లేయర్ని తీసుకురావాలనేది ఇప్పుడు చూద్దాం. టూల్ మెనూలోకి వెళ్ళి మూవ్ టూల్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఈ లేయర్ మీద క్లిక్, ఈ ఓపెన్ చేసిన డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి మౌస్ని డ్రాగ్ చేయండి. ఆటోమేటిక్గా ఈ డాక్యుమెంట్లోంచి మనం వర్క్ చేస్తున్న డాక్యుమెంట్లోకి లేయర్ రావడాన్ని మనం గమనించవచ్చు. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ని క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది న్యూ లేయర్ కింద లేయర్ 1లోకి ఈ విధంగా డ్రా చేసినప్పుడు ఆ లేయర్లోకి రాకుండా న్యూ లేయర్ కింద ఇందాక మనం 4 లేయర్స్ క్రియేట్ చేసి ఉదాహరణకి రీనేమ్ చేసాము. 3 లేయర్స్కి లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 అనే నేమ్స్ ఆటోమేటిక్గా వచ్చినాయి. ఇప్పుడు డ్రా చేసిన దానికి లేయర్ 4 అనేది క్రియేట్ అయింది, న్యూ లేయర్ క్రియేట్ అయింది. అది గమనించండి. దీన్ని రీసైజ్ చేసి పక్కన పెడదాం. ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్లేస్ మీద క్లిక్ చేస్తే బ్రౌజ్ వచ్చింది. ఇందులో మనకు కావాల్సిన ప్లేస్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇది కూడా ఒక న్యూ లేయర్ కింద క్రియేట్ అయింది. దీన్ని రీసైజ్ చేద్దాం. అయితే దీని రెజల్యూషను కొంచెం తక్కువగా ఉంది, అందువలన కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది. ఈ విధంగా చేసిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా క్లిక్ చేసి ప్లేస్, ఓకే, ఇది కూడా ఒక లేయర్ కింద క్రియేట్ అయ్యి వచ్చింది. విజిబిలిటీ ఆన్ ఆఫ్ చేసుకోవటం. విజిబిలిటీ ఆన్ ఆఫ్ ఇప్పుడు పైన ఉన్న లేయర్ని ఇక్కడ మనకి ఐ సింబల్ కనబడుతుంది. ఐ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే విజిబిలిటీ ఆఫ్ అవుతుంది. వెనకున్న లేయర్ కనపడుతుంది, ఇది ఆఫ్ అయిపోయింది. అట్లాగే తర్వాత లేయర్ కూడా ఆపుతున్నాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న లేయరు కనపడుతుంది. అసలు టాప్లో పైన ఉన్నది అన్నిటికంటే ఫ్రంట్ వ్యూలో ఉంటుంది. ఈ విధంగా మనం వరుసగా ఇది ఫస్ట్ లేయరు, బ్యాక్లో ఉన్న లేయరు, తర్వాత ఉన్న లేయరు ఇది రెండోది, తర్వాత ఉన్న లేయర్ మూడోది. ఈ విధంగా మనం ఒక లేయర్ మీద ఒకటి, ఇంకో లేయర్, అట్లా ఒక లేయర్ మీద ఇంకో లేయర్ అట్లా ఎన్ని లేయర్నైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎంటీ లేయర్స్ని డిలీట్ చేయడం ఎలాగో ఇప్పుడు చెప్తాను. ఎంటీ లేయర్స్ని డిలీట్ చేయాలంటే ఏ లేయర్ అయితే మనం డిలీట్ చేయాలనుకుంటే ఆ లేయర్ని సెలెక్ట్ చేసి కింద ఉన్న బటన్స్లో చివరిలో డిలీట్ బటన్ ఉంటుంది, డిలీట్ లేయర్ అనే బటన్. దాని మీద క్లిక్ చేస్తే ఆ నెంబరు డిలీట్ ద లేయర్ 1 అని అడిగింది. ఎస్ అని కొడితే ఆ లేయర్ పోతుంది, డిలీట్ అయిపోతుంది. అదేవిధంగా లేయర్ 2 కూడా డిలీట్ చేస్తున్నాను, లేయర్ 3 కూడా డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇమేజ్లో ఉన్న 3 లేయర్స్ మనకు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు పైన ఉన్నది ఇది, తర్వాత ఉన్నది ఇది, లాస్ట్లో ఉన్నది ఇది. ఈ విధంగా 3 లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు అడుగున ఉన్న లేయర్ని ఫ్రంట్లోకి తీసుకొస్తున్నాను. అంటే కింద ఉన్న లేయర్ని మౌస్తో క్లిక్ చేసి, మౌస్ లెఫ్ట్ బటన్ని క్లిక్ చేసి పైకి డ్రాగ్ చేస్తే లేయరు, కింద ఉన్న లేయరు పైకి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మనకి విండోలో చూసినట్లయితే బ్యాక్ ఉన్న లేయర్ ఫ్రంట్కి డిస్ప్లేలోకి వచ్చింది. ఈ విధంగా మనం ఇక్కడ ఇమేజ్ని పైకి కిందకి మౌస్తో క్లిక్ చేసి డ్రా చేసుకోవటం వలన లేయర్స్ని బ్యాక్కి ఫ్రంట్కి, బ్యాక్ వాడు ఫ్రంట్ వాడు అట్లా లేయర్స్ని ఒకదానికొకటి మార్చుకోవచ్చు. ఈ విధంగా మనం లేయర్స్తో వర్క్ చేసుకోవచ్చు.